అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి తాడి రీసెర్చ్కి సంబంధించి రంపచోడవరం నియోజకవర్గంలో మందిరమావుల్లో ఉన్నటువంటి సెంటర్ని సందర్శించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శిరీష గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ధనంజయరావు గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, అదేవిధంగా సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు గారు, ఇతర డైరెక్టర్లు అందరం కలిసి దీన్ని సందర్శించడం జరిగింది. ఇది చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేసి ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1986లో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఈ రీసెర్చ్ జరగాలి, ఈ రీసెర్చ్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయన స్వహస్తాలతో రాసినటువంటి ఇక్కడ ఒక బుక్ని కూడా చూడటం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో గీత కార్మిక సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవనోపాధి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం కాపాడుకుంటూ ఇవాళ, ఎందుకంటే ప్రపంచంలో నీరాకి చాలా డిమాండ్ ఉంది. అటు కేరళలో కొబ్బరి నుంచి నీరా తీసి వాళ్ళు అక్కడ చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే కొన్ని బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని దేశాలు, ఇప్పుడు శ్రీలంక లాంటి దేశాల్లో అయితే అక్కడ బెల్లం కానీ పంచదార కానీ ఇంకా ఇతర ఉత్పత్తులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా దగ్గర 3 కోట్ల పైన చెట్లు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి అంచనా. దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సీజనల్గా వచ్చే ఈ కళ్ళుని ఏదైతే మనం ఫర్మెంటేషన్ జరగకముందే దాన్ని కానీ ప్రిజర్వ్ చేసుకుని దాన్ని కానీ ప్రాసెస్ చేస్తే నీరా వస్తుంది. ఆ నీరాలో చాలా పోషక విలువలు కలిగినటువంటి ఆ నీరాలో చాలా ఉన్నాయి. దానివల్ల ఆరోగ్యం, ప్రతి మనిషికి డైజెషన్ కానీ ఇవన్నిటి కూడా ఉపయోగపడేదానికి అవకాశం వస్తుంది. అదే కాకుండా దాంట్లో నీరాలోంచి తీసే బెల్లం కానీ, ఆ బెల్లంలో పంచదార కానీ షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది. కాబట్టి అలాంటి ఉత్పత్తులు తయారు చేయడానికి ఇక్కడ జరుగుతున్నటువంటి రీసెర్చ్ చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులందరూ కూడా సంప్రదించుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. దాన్ని ప్యాకింగ్ కానీ, ప్రిజర్వేషన్ కానీ, ఇందులోంచి చాలా తీయచ్చు. డ్రింక్ కానీ, ఏదైతే మనకి కూల్ డ్రింక్స్ ఎలా మాజా ఎలా అయితే ఉందో ఇలాంటివి కూడా కొన్ని మనం తయారు చేసుకోవచ్చు. చాలా ప్రోడక్ట్స్, ఒక నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇక్కడ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే తాటి పీచు నుంచి కూడా ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది, చాలా ఎక్స్పోర్ట్ అవుతుంది. అది రోడ్లు ఓడడానికి ఆ తాటి పీచుని వాడుతూ ఉన్నారు. ఇంకా చాలా ప్రోడక్ట్స్, ఇప్పుడు తాటి వస్తువులు కూడా గతంలో మన చిన్నతనం తెలుసు. విసనకర్రల దగ్గర నుంచి ప్రతి ఇంట్లో విసనకర్రలు ఉండేవి. అలాగే కొన్ని టోపీలు ఉండేవి, బుట్టలు ఉండేవి, తాటి బుట్టలు ఉండేవి. వీటినన్నిటి కూడా ఇంకా మరింత మోడరైజేషన్కి ఉపయోగించుకుని దాన్ని కానీ తయారు చేయగలిగితే ఇవి కూడా చాలా అవకాశాలు వస్తాయి. అందుకని దాని మీద అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. త్వరలోనే ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకుని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడుతూ ఏ రకంగా అయితే కొబ్బరి నీళ్ళని మనం వాడుతూ ఉన్నామో అదేవిధంగా ఈ నీరా వాటర్ను కూడా ఉపయోగించుకునే విధంగా కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. తద్వారా ఎవరైతే గీత కార్మిక సోదరులకు కూడా ఉపాధి అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.